హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. అండ్ ఈ రోజు వచ్చేసి నేను ఏవైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఒకేషన్ కానీ నేను వేసుకున్న బేసిక్ మేకప్ నేను ఎలా ఏ స్టెప్స్ యూజ్ చేస్తాను, ఎలాగా సింపుల్ గా మేకప్ వేసుకుంటాను అనేసి మీకు చూపిద్దామని అయితే నేను అనుకున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు. సో ఫస్ట్ అయితే నేను లిప్ బామ్ తో స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈవా లిప్ బామ్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను చాలా ఇయర్స్ నుంచి ఈవా లిప్ బామ్ యూజ్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ నేను మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పాండ్స్ తీసుకున్నాను. సో ఇది కూడా లైట్ మాయిశ్చరైజర్ అనమాట. సో నేను ఎక్కువగా చాలా ఈవెంట్స్ కి లో గానీ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే పాండ్సే. సో ఇది లైట్ వెయిట్ అండ్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటది. సో నేను ఎక్కువగా యూజ్ చేసేది అయితే ఈ పాండ్స్ మాయిశ్చరైజర్ ఎక్కువ యూజ్ చేస్తాను. అండ్ లాక్మీలో కూడా పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ కూడా బాగుంటుంది అనమాట. సో దీని తర్వాత ప్రిపేర్ చేసింది ఏంటి అంటే అదే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఫేసెస్ కెనడా కన్సీలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫేసెస్ కెనడా అలాగే స్విస్ బ్యూటీ ఇవన్నీ మన బేసిక్ లోనైతే బాగానే ఉంటాయి అండ్ లాంగ్ లాస్టింగ్ కూడా. కన్సీలర్ కూడా ఎక్కువగా యూజ్ చేయకుండా జస్ట్ మన అండర్ ఐ పార్ట్ ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ ఉన్నాయో ఆ పార్ట్ మాత్రమే జస్ట్ ఇలాగా అప్లై చేసుకొని అండ్ రైట్ రౌండ్ ఇలా అండ్ నోస్ ఎడ్జెస్ లో. సో ఇక్కడ ఎక్కువగా డార్క్ సర్కిల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువగా మనం యూజ్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఏదైనా బ్రష్ కానీ లేకపోతే స్పాంజ్ కానీ తీసుకొని ఇలాగా బ్లెండ్ చేసుకుంటే స్కిన్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. ఇంకా ఎక్కువగా మనం ప్రెస్ చేయక్కర్లేదు, జస్ట్ ఆ స్కిన్ లోపలికి. సో చూస్తున్నారు కదా ఇలా అబ్జర్వ్ అయిపోద్ది. అండ్ తర్వాత లైట్ గా ఫింగర్ తో కూడా జస్ట్ ఇలా లైట్ గా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఎప్పుడు స్కిన్ మీద మనం రఫ్ గా అయితే హ్యాండిల్ చేయకూడదు, చాలా స్మూత్ గానే హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఫేస్ కాబట్టి రఫ్ గా హ్యాండిల్ చేస్తే మళ్ళీ మనకి పింపుల్స్ అయ్యి రాడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు రఫ్ గా మనం హ్యాండిల్ చేయకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఫేసెస్ కింద ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఈ ఫౌండేషన్ తో పాటు నేను స్టోక్ క్రీమ్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు యూజ్ చేసినప్పుడు కూడా నాకు ఈ రిజల్ట్ బాగానే అనిపించింది. చాలా షైన్ గా చాలా బాగుంది చూడడానికి కూడా. సో నేను ఎక్కువగా అయితే ఇలానే యూజ్ చేస్తాను. సో నేను ఇది డైరెక్ట్ గా ఇలాగా ప్యాలెట్ లో కొంచెం తీసుకొని ఫౌండేషన్ అండ్ స్టోక్ క్రీమ్ కొంచెం అలా లైట్ గా మిక్స్ చేసుకొని, సో ఇలా నేను హైలైటర్ అండ్ ఇలాగా స్టోక్ క్రీమ్ అండ్ ఫౌండేషన్ ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కువగా అయితే తీసుకోలేదు, జస్ట్ లైట్ గానే నేను తీసుకున్నాను, అంతగా ఎక్కువగా నేను అప్లై చేసుకోను. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది డైరెక్ట్ గా స్కిన్ మీదకి ఇలాగా డాట్స్ అప్లై చేసుకొని దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. సో ఇలా డాట్స్ డైరెక్ట్ గా బ్రష్ తో కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ డాట్స్ పెట్టుకొని మనం స్ప్రెడ్ చేసుకుంటే కొంచెం నీట్ గా వస్తుంది. సో అందుకే ఇలా పెట్టుకొని ఇలాగా స్పాంజ్ కానీ లేకపోతే బ్రష్ కానీ తీసుకొని మనం ఇలాగా జస్ట్ ట్యాప్ చేసుకుంటే సరిపోద్ది, ఎక్కువగా రబ్ చేయొద్దు ఎప్పుడు. సో చూసారు కదా నీట్ గా ఫినిషింగ్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది కంప్లీట్ గా. చూసారు కదా ఈ షైన్ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో. సో స్టోక్ క్రీమ్ మనం మిక్స్ చేసుకుంటే షైన్ అయితే ఇలా వస్తుంది ఫేస్ మీదకి. సో నీట్ గా మనకి అబ్జర్వ్ అయిపోయింది ఫౌండేషన్ మొత్తం. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఐబ్రోస్ ని మనం నీట్ గా ఇలా కోమ్ చేసేసుకొని ఫస్ట్ మనం మ్యాండేటరీ షేప్ చేసుకోవాలి. ఐబ్రోస్ మాత్రం నీట్ గా షేప్ చేసుకున్న తర్వాత జస్ట్ ఐబ్రోస్ మీద జస్ట్ మనం ఇది డార్కెన్ చేసుకోవాలి. ఏదైతే మనం షేప్ చేసుకున్నామో దాని మీద జస్ట్ దాన్ని ఇలాగా లైట్ గా దాన్ని డార్కెన్ చేసుకుంటే ఈజీ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇలాగా ఏదైతే నేను షేప్ చేయించుకున్నానో దాని మీద జస్ట్ లైట్ గా ఇలా డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసేది అయితే పెన్సిల్ యూజ్ చేస్తున్నాను. క్రీమీగా అయితే కొంచెం అది డార్క్ గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను అది ఎక్కువ యూజ్ చేయను. సో నేను ఇక్కడ ఇలా పెన్సిల్ తో యూజ్ చేసుకుంటే మళ్ళీ దీన్ని ఇలాగా లైట్ గా కోమింగ్ చేసేసుకుంటే అది ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోద్ది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఐ షేడ్స్ తీసుకున్నాను. నేను ఇది ఎక్కువగా అయితే నేను డార్క్ షేడ్ ఇవ్వట్లేదు, చాలా న్యూడ్ షేడ్స్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. అండ్ ఇందులో కూడా నేను బ్రౌన్ యూస్ చేస్తున్నాను, చాలా న్యూడ్ కలర్. చూడండి, జస్ట్ ఐ మీద పెట్టుకొని ఇలాగా ట్యాప్ చేసుకుంటే చాలు, లైట్ గా, ఎక్కువ కాకుండా. సో చూసారు కదా, జస్ట్ లైట్ గా, అంటే లైక్ చాలా బేసిక్ అన్నమాట, ఎక్కువగా హెవీ కాకుండా జస్ట్ లైట్ బేసిక్ మేకప్ ఇది. సో అందుకనే నాకు రెగ్యులర్ గా అయితే ఇలానే ఇష్టం, మరి హెవీగా నాకు అలా నచ్చదు అనమాట. సో ఇలా లైట్ గా వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కాజల్ యూస్ చేస్తున్నాను. నాకు యాక్చువల్లీ కాజల్ అసలు అలవాటు లేదు, బట్ చాలా రేర్ కేసెస్ లో నేనైతే ఈ కాజల్ అనేది యూస్ చేస్తాను అనమాట. సో జస్ట్ 1 లైన్ అన్నమాట, వాటర్ లైన్ కి 1 లైన్ అంతే, అంతకు మించి అయితే నేను ఎక్కువగా యూస్ చేయను. అసలు నేను పెట్టుకున్న కాజల్ కూడా అసలు పెట్టుకున్నావా అని అడుగుతారు చాలా మంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లైనర్ పెట్టుకుంటున్నాను అనమాట. సో నేను యూజ్ చేసేది కూడా లిక్విడ్ లైనర్, లేదు అంటే మనం ఇలాగా మార్కర్ది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీకు ఏది కంఫర్ట్ అనుకుంటే అది యూజ్ చేసుకోవచ్చు. లైనర్ పెట్టుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక్క 5 మినిట్స్ వరకైనా మనం అలా వదిలేయాలి, లేదు అంటే అది చాలా క్లమ్జీ అయిపోద్ది. సో అందుకనే లైనర్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా ఒక 5 మినిట్స్ మాత్రం ఐస్ క్లోజ్ చేయడమో, లేకపోతే పైకి అది చూడ. నేను ఇక్కడ చీక్ టింటింగ్ యూస్ చేస్తున్నాను, ఇది ఐ షేడ్స్ కి కానీ చీక్స్ మీద కానీ అప్లై చేసుకోవచ్చు. సో నేను రెగ్యులర్ గా యూస్ చేసేది కూడా ఇలానే, జస్ట్ చీక్స్ మీద ఇలా క్వాంటిటీ తీసుకొని లైట్ గా, మరి ఎక్కువగా అప్లై చేయకుండా జస్ట్ చీక్ బోన్ మీద లైట్ గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసి నేను సోప్ క్రీమ్, నేను చెప్పాను ముందే ఆల్రెడీ, లైక్ హైలైట్ కి మనం యూస్ చేస్తామని. సో సేమ్ స్ట్రోక్ కి మనం చిన్న క్వాంటిటీ ఇలా తీసుకున్నాక జస్ట్ దాన్ని మన చీక్స్ మీదకి, చీక్ పై లైక్ ఐ బోన్ దగ్గరికి ఇక్కడికి కలిపి సో ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనకి ఆ షైన్ కి మనం ఇది యూస్ చేస్తున్నాము, బట్ షైన్ అయితే చాలా బాగా వస్తుంది ఇది. సో చూస్తున్నాం కదా, సో ఇలా. అండ్ మన నోస్ మీదకి కూడా ఇలా ఒక లైన్ లాగా జస్ట్ ఇలా అప్లై చేసేసుకొని, అండ్ లిప్ హైలైట్ మీద అండ్ కింద, and at last forehead. జస్ట్ లైట్ గా మనకి హైలైట్ కి యూజ్ అవుతుంది ఇది బాగానా. జస్ట్ లిప్ లైన్ డ్రా చేసిన తర్వాత నేనైతే డార్క్ యూజ్ చేస్తాను మ్యాక్స్ లిప్స్టిక్స్ అన్ని, బట్ వెరీ రేర్ కేసెస్ లోని నేను లైట్ కలర్స్ యూజ్ చేస్తాను. రెగ్యులర్ బేస్ కాబట్టి నేను లైట్ అనమాట. సో నేను ఇలా బ్రౌన్ షేడ్ లో తీసుకున్నాను. ఇది మినీ లిప్స్టిక్స్ అనమాట, నేను మైక్లాన్ లో తీసుకున్నాను. నాకు ఇందులో చాలా ఇష్టం లిప్స్టిక్స్, సో నేనైతే ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాను. జస్ట్ ఇది ఇలాగా అప్లై చేసుకుంటున్నాను. అండ్ మనకి ఇది లాంగ్ లాస్టింగ్ కూడా బాగానే ఉందన్నమాట. సో ఇందులో మ్యాట్ ఫినిషింగ్ లో అయితే ఇంకా బాగున్నాయి మైక్లాన్. సో నేను ఎక్కువగా మైక్లాన్ లిప్స్టిక్స్ నేనైతే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. సో నేనైతే ఇలాగా బ్లెండ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ మనం మేకప్ అయిన తర్వాత మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే మాత్రం మనం డెఫినెట్ గా లూజ్ పౌడర్ అయితే యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ స్విస్ బ్యూటీలోని బనానా లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో కంపల్సరీగా లూజ్ పౌడర్ అయితే యూజ్ చేయాలి. కాంపాక్ట్ యూజ్ చేసిన తర్వాత కూడా మనం లూజ్ పౌడర్ యూజ్ చేయాలి. సో అప్పుడే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో నేను జస్ట్ ఇలా అండర్ ఐ దగ్గర ఇలాగా సో చూస్తున్నారు కదా, జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలాగా.
కొంచెం లాంగ్ లాస్టింగ్ అయితే మనకి చాలా బాగుంటుంది లూజ్ పౌడర్. సో ఏదైనా మనకి క్యారీ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటది. సో ఈ మేకప్ అనేది మన ఆఫీస్ యూజ్ కానీ లేకపోతే చిన్న చిన్న ఆఫీస్ పార్టీస్ అలాగా బేసిక్ డైలీకి అది కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ మేకప్ అయితే. సో నేను అందుకే బేసిక్ మేకప్ ఈ రోజు నేను స్టార్ట్ చేశాను. సో జస్ట్ నా రెగ్యులర్ కూడా నేను యూజ్ చేసేది సేమ్ ఇలానే. సో నీట్ గా మనం ఇలా ఫినిష్ చేసేసుకుంటే మేకప్ అనేది నీట్ గా ఫినిషింగ్ లుక్ వచ్చేస్తుంది. సో ఇలా జస్ట్ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కింద కూడా నేను మోస్ట్లీ నెక్ కి ఎక్కువగా యూజ్ చేయను, అందుకు నాకు అక్కడ తెలియదు. నేను మోస్ట్లీ ఫేస్ కి కొంచెం ఎక్కువగా నీట్ గా పాటిస్తాను. సో మనం ఎంత మేకప్ చేసుకున్నా సరే లాస్ట్ లో మనకి మెయిన్ థింగ్ ఉండాల్సింది ఏంటి అంటే స్ప్రే, ఫిక్సింగ్ స్ప్రే అన్నమాట. ఇది చాలా మ్యాండేటరీ యూజ్ చేయాలి. సో జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని జస్ట్ దాన్ని ఇలా ఇలా స్ప్రే చేసుకొని ఒక 2 minutes అలా వదిలేయండి. ఇంకేం రబ్ చేయకుండా జస్ట్ ఒక 2 minutes అలా డ్రైకి వదిలేసుకుంటే సరిపోతుంది. సో అండ్ నెక్స్ట్ చిన్న బింది పెట్టుకుంటున్నాను. సో నీట్ గా చిన్న బింది ఇలా పెట్టేసుకొని స్టడ్స్ మన రెగ్యులర్ బేస్ కాబట్టి చిన్న ఇయర్ రింగ్స్ మాత్రం స్టడ్స్. సో నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా పోనీయే, ఇంకే హెయిర్ స్టైల్ నేనైతే ఎక్కువగా యూజ్ చేయను. ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రం మళ్ళీ పోనీ కానీ ఏదో ఒకటి నేను హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తాను. సో నా రెగ్యులర్ బేసిక్ మేకప్ అయితే ఇదే. సో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా మెన్షన్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేస్తాను. Stay tuned and don't forget to subscribe my channel.